హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మొన్న తిరుపతి ఫస్ట్ డే వ్లాగ్ అయితే చేశాను కదా, ఇది వచ్చేసి సెకండ్ డే అండి. అంటే మేము పైన 2 రోజులు ఉన్నాము, కిందకు వచ్చేసి ఒక 3 డేస్ వరకు ఉన్నామండి. మేము పైన నుంచి కిందకు వచ్చేటప్పుడే మేము అలివేలు మంగ అమ్మవారికి, నెక్స్ట్ అలాగే గోవిందరాజుల దగ్గరికి కార్ అతనికి తీసుకెళ్ళమని మేము ముందే బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచే ఉదయం మేము బయలుదేరాం కదా, సో అక్కడి నుంచి మేము పద్మావతి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చామండి. ఇక్కడ దర్శనం చేసుకొని మేము గోవిందరాజుల దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము. మేము పైనుంచి కిందకి వచ్చేసరికి 1 అలా అయిపోయింది. అక్కడి నుంచి అలివేలు మంగ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ఒక గంట అయితే పట్టిందండి. సో మేము 2 అలా అయింది వచ్చాము. కొంచెం రష్గా ఉండాలి, మాకు లైన్లో ఒక అరగంట అయిందండి. అక్కడి నుంచి మేము ఇలా బయటకు వచ్చి నేను ఇక్కడ 365 ఒత్తులు తీసుకుని నేనైతే ఇక్కడ వెలిగించుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి గోవిందరాజుల దగ్గరికి అయితే వెళ్తాము. సో మాకు ఇక్కడే 3 అలా అయిపోయిందండి. కొంచెం అక్కడ వెయిట్ చేసాము, అంటే పైనుంచి కిందకు వచ్చాం కదా, కొంచెం టైర్డ్గా అనిపించాలండి. ఒక అరగంట అయితే అక్కడే కూర్చొని మేమైతే ఇక్కడ దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. సో ఫ్లవర్స్ అమ్ముతున్నారండి ఇక్కడ, చాలా చాలా బాగున్నాయి. సో చామంతి పూలు, గులాబీ పూలు, అన్ని రకాల పువ్వులు అనేవి అక్కడ అమ్ముతున్నారండి. నాకైతే బాగా నచ్చాయి. సో ఇప్పుడు మేము దర్శనం చేసుకొని లడ్డు తీసుకొని మేము ఇప్పుడు గోవిందరాజుల దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ మనకి పైనున్న కంటే కొంచెం షాప్స్ అనేవి తక్కువగానే ఉంటాయి, కాకపోతే అన్నీ కూడా చాలా బాగున్నాయండి. నేనైతే ఏమీ షాపింగ్ అయితే చేయలేదు, పాప కోసం ఒక 2 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. సో నాకు షాపింగ్ అనేది చేయబుద్ధి కాలేదు, అంటే గాజులు కానీ, దండలు కానీ, జ్యువెలరీ అన్నీ కూడా మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా, సో నాకు అవే ఉన్నట్టుగా అనిపించాయి. అందుకే ఈసారి ఏమీ కొనలేదండి. నెక్స్ట్ మేము గోవిందరాజుల దగ్గరికి అయితే వచ్చేసాము. గోవిందరాజుల దగ్గర అయితే చాలా రష్గా ఉండాలండి, ఎందుకంటే వేళ వైకుంఠ ఏకాదశి కదా, చాలా చాలా రష్గా ఉంది. మేమైతే ఒక 1 అవర్ అయితే పట్టిందండి, అక్కడే చాలాసేపు అయితే లైన్లో ఉన్నాము. సో అక్కడి నుంచి దర్శనం చేసుకొని అయితే రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి మేము నెక్స్ట్ డే ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయలుదేరామండి. మేము చెప్పాం కదా కింద తిరుపతిలో 2 డేస్ అయితే ఉన్నాము. ఈ 2 డేస్లో కూడా మేము ముందే కార్ అతనికి అయితే చెప్పాము కొన్ని ప్లేసెస్ అయితే, ఆయన మేము చెప్పిన ప్లేసెస్కి తీసుకెళ్లారు. నెక్స్ట్ అలాగే ఆయన కూడా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి కొత్తగా, సో వాటి దగ్గరికి కూడా తీసుకెళ్తానని అయితే చెప్పారండి. సో వాటన్నిటి దగ్గరికి అయితే 2 డేస్ కూడా వెళ్ళాము. నేను ఆ 2 డేస్ ఎక్కడెక్కడికి వెళ్ళామనేది కూడా ఈ వీడియోలోనే చెప్పేశానండి, మొత్తం కూడా మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అలాగే మేము విజయవాడ, వైజాగ్లో కూడా ఎక్కడెక్కడికి తిరిగామనేది కూడా ఈ వీడియోలోనే మీకు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం లెందీగానే ఉంటుంది. ఇప్పుడైతే మేము ఫస్ట్ డే కాళహస్తి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే కాళహస్తి నుంచి ఆయన వకులామాత అమ్మవారి టెంపుల్ అని కొత్తగా కట్టారట, సో అక్కడికి తీసుకువెళ్ళారు. నెక్స్ట్ అలాగే అప్పలాయగుంట అని అక్కడ కూడా స్వామివారేనండి గోవిందరాజులు, సో అక్కడ కూడా ఈ 2 కూడా కొత్తగా కట్టారట. సో అంటే పాతవే ఉండాలండి, కొంచెం రీమోల్డింగ్ అవన్నీ చేసి బాగా కట్టారు. సో కార్ అతను అయితే అక్కడికి తీసుకొని వెళ్ళారు. మేము ఆ 2 ప్లేసెస్ కూడా ఎక్స్ట్రా అతనే చూపించారు, సో అక్కడికి వెళ్ళామండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మేము కాళహస్తి వచ్చాము. మనకి కాళహస్తి టెంపుల్ అనేది తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మేము రూమ్ దగ్గర నుంచి 11:30 కలా బయలుదేరితే మేము ఇక్కడికి వచ్చేసరికి 2 అలా అయిందండి. 3 అవర్స్ అయితే పడుతుంది. సో మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. మనకి ఈ టెంపుల్ ఏంటి అంటే రాహుకేతువులు దోషాలు ఉంటాయి కదా, సో వాళ్ళు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకొని నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ పెళ్ళి కాకపోయిన వాళ్ళకి, నెక్స్ట్ అలాగే ఏమైనా దోషాలు ఉన్న వాళ్ళకి కూడా పూజలు అయితే చేస్తారండి. సో వాటికి సపరేట్గా ఎంత అవుతుంది అనేది కూడా అక్కడ బోర్డు అయితే పెట్టారు. నెక్స్ట్ అలాగే మనకి వెళ్ళిన వెంటనే కార్ దిగాక మీకు 200 రూపీస్ ఈచ్ పర్సన్స్కి అని చెప్తారు. నెక్స్ట్ అలాగే వాళ్ళకి ఎక్స్ట్రా 200 ఇవ్వాలి, మేము డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి దర్శనం చేయిస్తామని అయితే చెప్తారండి. సో మీరు అయితే వాటిని నమ్మకండి. అక్కడి నుంచి మనకి 200 రూపీస్ లోపలికే వెళ్ళి తీసుకుంటే ఒక లైన్ నుంచి మనకు అక్కడ పంపిస్తారండి, అంతే తప్ప మీకు డైరెక్ట్గా దర్శనానికి అయితే లోపలికైతే అలౌ చేయరు. సో మీరు ఎప్పుడైనా కాళహస్తి వెళ్తే వాళ్ళు చెప్పిన మాట అయితే నమ్మి అయితే వాళ్ళకి 200 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి, 200 కాదు ఇంకా ఎక్స్ట్రా కూడా వాళ్ళు అడుగుతున్నారండి, 500, 1000 రూపీస్ అలాగా అడిగి కొంచెం ఒక లైన్ అంటే కొంచెం ముందుకి పంపించేస్తున్నారు, అంతే తప్ప మీకైతే డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి అయితే దర్శనానికి అయితే పంపటం లేదండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు విని మీరు అయితే మోసపోకండి. మీరు డైరెక్ట్గానే మీరు పే చేసుకొని టికెట్ తీసుకొని వెళ్ళండి. మనకి
రూపీస్ దర్శనానికి మాకు అరగంటలో అయితే దర్శనం అయిపోయింది. ఫ్రీ దర్శనంకి వెళ్ళడానికి చాలా చాలా రష్గా ఉండాలండి. సో అందుకని చెప్పేసి అయితే మేము ఫ్రీ దర్శనానికి అయితే మేము స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ మేము వచ్చే రూట్లోనే బాలాజీ భవన్ అని హోటల్ ఉందండి. ఆ హోటల్లో అయితే భోజనం చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుందండి, పర్వాలేదనిపించింది. ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు తిరుపతికి వెళ్ళిపోవాలి కదా, కింద తిరుపతికి. సో అక్కడికైతే వచ్చేసాము. అప్పలాయి గుంట అని గోవిందరాజుల స్వామి వారిదేనండి, టీటీడీ వారు కట్టించారట. సో అప్పుడే ముందుగానే ఉండాలట, ఇప్పుడైతే దాని మొత్తాన్ని కూడా రీమోల్డింగ్ చేయించారు. సో అక్కడికైతే దర్శనంకి అయితే వచ్చాము. మేము అక్కడి నుంచి వచ్చేసరికి 4:35 అలా అయిపోయిందండి. సో మీరు తొందరగా వెళ్ళండి, స్వామివారికి ఇప్పుడు ప్రసాదం నైవేద్యం పెడతారు, క్లోజ్ చేసేస్తారంటే మేము వెంటనే వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకొని ఇప్పుడు అయితే బయటకు వచ్చేసాము. సో వైకుంఠ ఏకాదశి కదండి ఆ రోజు. స్వామివారిని బాగా అలంకరించారు. అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా ఇక్కడ స్వామివారి కిరీటాన్ని లైటింగ్గా సెట్ చేసి ఇక్కడైతే పెట్టారండి. అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మేము వకులామాత అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి 6 అలా అయిపోయిందండి. ఇది కొంచెం కొండ పైకి అయితే ఉన్నది. మేము వెళ్ళేసరికి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. అక్కడే ఒక అరగంట అయితే పట్టిందండి, లైన్లో ఉన్నాము. సో ఇక్కడ కూడా వెయిట్ చేసి దర్శనం చేసుకున్నామండి. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి మాకు రూమ్కి వెళ్ళేసరికి 8 అలా అయిపోయింది. సో ఇంకెక్కడికి ఇస్కాన్ టెంపుల్ అవన్నీ వెళ్దాం అనుకున్నాము. ఇంకా రేపు నెక్స్ట్ డే కూడా మాకు ఉంది కదా, నైట్ 10 కండి ట్రైన్ అయితే విజయవాడకి. సో రేపు టైం ఉంది కదా అని చెప్పేసి ఈ టెంపుల్ చూసుకొని మేము డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే 2 వ్లాగ్ అండి. ఈ రోజులో మేము ఎక్కడెక్కడికి వెళ్ళామంటే కపిలేశ్వర స్వామివారి ఆలయానికి, జూ పార్క్కి, ఇస్కాన్ టెంపుల్కి, నెక్స్ట్ అలాగే పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మాకు ట్రైన్ 10కి ఉంది కదా, సో అప్పటి వరకు అయితే తిరిగామండి. సో ఫస్ట్ మాకు రూమ్కి దగ్గరగా జూ పార్క్ అయితే ఉంది. సో జూ పార్క్ అయితే ఫస్ట్ వచ్చాము. మేము వచ్చేటప్పుడే మాకు ఆటో అతను చెప్పారు, మీరు నడిచి అయితే వెళ్ళలేరు, మీకు వ్యాన్ ఉంటుంది, వ్యాన్ కానీ స్కూటీ కానీ తీసుకోండి అని చెప్పారు. సో మాకు వ్యాన్ కానీ స్కూటీ కానీ తీసుకుంటే మేము అది ఎక్కి దిగడం లోపలికి ఉంటాయి కదా, సో మనము టైర్డ్ అవుతామేమో అని చెప్పేసి నడుచుకొని వెళ్తే అన్నీ బాగా చూడొచ్చు కదా అనుకున్నాము. కాకపోతే మేము కొంచెం దూరం వెళ్ళబోదికే మాకు ఇంకా నడవలేకపోయామండి. పిల్లలు కూడా నడవలేరు, వాళ్ళు కూడా నడవలేమని చెప్పేశారు. సో మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళి స్కూటీ తీసుకొని వచ్చారు. స్కూటీ మనకి గంటకి 300 రూపీస్ అండి. సో మీకు బయట నుంచి కార్ అవన్నీ మీ ఓన్ కార్ అవన్నీ తెచ్చుకుంటే వాటికి 750 పే చేయాలట. సో అక్కడ మనం స్కూటీ తీసుకుంటే 300 గంటకండి. సో గంటకి మేము 300 2 స్కూటీస్ అయితే తీసుకున్నాము. సో మొత్తం కూడా తిరిగామండి. అంటే అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి, మనకి వెళ్తూ ఉండగా మధ్యలో ఉన్నాయండి, ఎక్కువగా అయితే లేవు. సో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసాము. మనకి ఇక్కడ మ్యాప్ అనేది ఉంటుంది, ఆ మ్యాప్ ప్రకారం మనం ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో చూసుకొని వెళ్ళాలి. సో మేము మొత్తం కూడా తిరిగేసామండి.
మేము జూ పార్క్ అంతా తిరిగేసి మేము ఇప్పుడు కపిలేశ్వర స్వామివారి ఆలయానికి అయితే వచ్చామండి. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తాము. సో స్వామివారి దర్శనంకి అయితే వచ్చాము. మనకి లోపలికి వచ్చేసరికి ఇలా ఉంటుందండి. మధ్యలో అంతా వాటర్ ఉంటుంది. అటువైపు నుంచి వాటర్ అనేది వస్తుందండి, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికి తెలియదట. సో ఈసారి వచ్చినప్పుడు కొంచెం వాటర్ అనేది తక్కువగానే ఉండాలి. మేము ముందుసారి వెళ్ళినప్పుడు మాత్రం చాలా పెద్దగా వాటర్ అనేది పడేదండి. ఈవినింగ్ వచ్చేసి స్వామివారి రథోత్సవాలు ఏవో ఉన్నాయట, దానికోసం అయితే ఆ రథాన్ని అయితే రెడీ చేస్తున్నారండి. మనకి కపిలేశ్వర స్వామివారిని దర్శనం చేసుకునే ముందు అమ్మవారిని దర్శనం చేసుకొని లోపలికి వస్తే మనకి స్వామివారి దర్శనం అయితే అవుతుందండి. సో స్వామివారిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. మనకి ఇక్కడ కూడా రాహుకేతువులు, నెక్స్ట్ అలాగే పాము వల్ల ఏమి దోషాలు ఉంటాయి కదా, సో వాటిని కూడా ఇక్కడ పూజలు చేస్తారండి వాటికైతే. సో ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇక్కడైతే పూజలు చేయించుకుంటారట. సో మేము లోపల దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇస్కాన్ టెంపుల్కి ఇది సెకండ్ టైం రావడం అనుకుంటా నేను. మేము మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే తిరుపతి వచ్చామండి. తిరుపతి వచ్చినప్పుడు గోల్డెన్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ కూడా మేము వెళ్ళాము. ఇదైతే మేము సెకండ్ టైం అయితే వచ్చాను. సో ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపల మనకి ఎంట్రన్స్ అనేది గోవింద స్వామి గారిది అయితే విగ్రహం అయితే పెట్టారండి. మనకి పైకి అయితే ఫోన్ అలౌ అయితే లేదు. మనము కృష్ణుడిని మనం దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేయడమే. ఇక్కడైతే మనకి గోసేవ అనేది ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే గోసేవకి ఎంతో కొంత అయితే ఇవ్వచ్చండి. మేమైతే మాకు తగినంత మేమైతే గోసేవ కోసం అయితే ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చేటప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మనకి భగవద్గీత, రామాయణము అన్నీ ఉంటాయండి. సో మీకు నచ్చిన నొవెల్ అనేది మీరు తీసుకోవచ్చు. మేము ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి వచ్చాం కదా, అప్పుడైతే ఆయనకు కావాల్సినవి అనేవి ఆయన కొనుక్కున్నారు. సో ఈ టైం వచ్చినప్పుడు మేమైతే ఏమీ కొనలేదండి. సో ఇక్కడ నుంచి ముందుకు వస్తుంటే మనకి పిల్లల కోసం స్వీట్స్ అని, డోనట్స్ అని అవన్నీ కూడా పెట్టారండి. సో వాటిని అయితే పిల్లలు కొని ఇచ్చే వరకు కూడా ఒప్పుకోలేదు. సో వాళ్ళు ఎంచుకున్నది ఏంటి అంటే కివీ ఫ్రూట్ అనేది ఎంచుకున్నారు. సో ఎంచుకున్న తర్వాత వాళ్ళు కొనే వరకు ఒప్పుకోలేదండి. కొన్న తర్వాత దాన్ని టేస్ట్ చూసి వాళ్ళు ఇంకా దాన్ని అయితే ముట్టేకోలేదు. సో మేము వచ్చేసి ఇక్కడ గులాబ్ జామున్ అనేది తీసుకొని టేస్ట్ చేసాము. ఇక్కడ దర్శనం చేసుకొని మేము లాస్ట్ ఇంకా పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి స్వామివారి దగ్గర మనకి మన పేరు మీద అభిషేకం చేస్తారండి. సో మనకి అభిషేకం కోసం టోకెన్ అయితే తీసుకోవాలి. మీకు నచ్చితే అభిషేకం చేయించుకోవచ్చండి, లేకపోతే లేదు. మీరు చేయించుకున్నా చేయించుకోకపోయినా మనకి పానకం అనేది అక్కడ ప్రసాదంగా ఇస్తారు. సో మనకి పానకానికి 60 రూపాయలండి టికెట్ అయితే. సో టికెట్ తీసుకొని మన పేరు మీద అభిషేకం చేసి పానకం అయితే ఇస్తారు. చాలా చాలా బాగుందండి పానకం అనేది. ఒక బాటిల్తో మనకి ముందైతే మనకి చెంబుతో ఇస్తారండి. ఆ చెంబుతో మీరు తాగినంత తాగి మిగతాది మీ దగ్గర ఉన్న బాటిల్లో అయితే వేసుకొని తెచ్చుకోవచ్చండి. ఈవినింగ్ లోపు అయితే తాగేయాలి. సో మేము స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ మనకి ఒత్తెలు చూసారు కదా, పెద్దది వచ్చేసి 1,00,00,000 ఒక ఒత్తు అంట, అది వచ్చేసి 900 అండి. ఇక్కడ మేము తీసుకున్నది 1,00,000 ఒత్తులు 100 రూపాయలు తీసుకున్నారు. సో ఇక్కడ ఆ 1,00,000 రూపాయల ఒత్తు అనేది తీసుకొని మేము వెలిగించి ఇంకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ ఆ ఆటోలోనే రూమ్కి వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకొని భోజనం చేసి మేము స్టేషన్కి అయితే వచ్చేసి విజయవాడ అయితే వచ్చామండి. మార్నింగ్ వచ్చిన తర్వాత లోకర్ రూమ్లో లగేజ్ పెట్టి ఫ్రెష్ అయ్యి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. చాలా అంటే ఒక 15 మినిట్స్లోనే మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మాకు 2కి ట్రైన్ అండి. 2కి ట్రైన్ ఎక్కేసి మేము వైజాగ్ అనేది ఈవినింగ్ దిగాము. ఈవినింగ్ దిగి మేము ఇంకా ఆ రోజైతే సింహాచలం దర్శనానికి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ డే సింహాచలం దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాము. సో ముందు రోజు వచ్చేసి మాకు టైం ఉంది కదా, పిల్లలకి వచ్చేసి ఆర్కే బీచ్, నెక్స్ట్ అలాగే ఉడా పార్క్ అయితే తీసుకొచ్చి వాళ్ళకైతే పార్క్లో కొంచెం సేపు అయితే వాళ్ళని ఆడించామండి. నెక్స్ట్ అలాగే మేమందరం కలిపి ఉడా పార్క్లో బోటింగ్ అనేది చేసాము. అక్కడ బోటింగ్ చేసి మేము ఆర్కే బీచ్కి అయితే వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి అక్కడ వైజాగ్లో. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా కొంచెం సేపే ఉన్నాము, అప్పటికే టైం అయిపోతుండాలి. 10 అలా అయిపోయిందండి. ఇంక రూమ్కి అయితే వచ్చేసాము.
సో ఓడా పార్క్ నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళి మేము రూమ్కి అయితే వచ్చేసి నెక్స్ట్ డే సింహాచలంకి అయితే దర్శనానికి వెళ్ళాము. నేను సింహాచలంలో దర్శనంకి వెళ్ళింది అవేమీ వీడియో చేయలేదండి. మాకు ఎందుకు అంటే 3 కల్లా ట్రైన్ ఉండాలా. మేము లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకొని మేము ఫ్రెష్ అయ్యి 10 కల్లా బయలుదేరి కొండపైకి అయితే సింహాచలం కొండపైకి వెళ్ళేసరికి 11 అలా అయిపోయింది. మేము వెంటనే దర్శనానికి అయితే వెళ్ళాము. మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళామండి. అక్కడ మాకు లైన్లో ఒక అరగంట 30 గంట అయితే పట్టింది. మేము మళ్ళీ అక్కడి నుంచి 12 కల్లా స్టార్ట్ అయితే మాకు రూమ్ దగ్గరికి వచ్చేసరికి 1:30 అలా అయింది. సో మేము మళ్ళీ భోజనం చేసి మళ్ళీ లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకొని మేము 2 కల్లా రూమ్ నుంచి స్టార్ట్ అయితే 2:30 కల్లా స్టేషన్కి వచ్చాము. ముందు రోజు మేము సంక్రాంతి కదా పండగ, షాపింగ్ చేయకపోతే ఎలాగో వైజాగ్ వచ్చాం కదండి, కొంచెం సిఎంఆర్లో అయితే షాపింగ్ చేశాను. సో కొన్ని శారీస్ అయితే తీసుకున్నానండి. సో నేను ఏ శారీస్ తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. కొంచెం లెందీగా ఉంటుందండి వీడియో. సో మొత్తం కూడా నేను వీడియో షూట్ చేయడం అయ్యేది కాదండి. అందుకే నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది అక్కడక్కడ మాత్రమే తీశాను. నెక్స్ట్ అలాగే మనకి దేవాలయాలకి వెళ్తే ఫోన్స్ అనేవి ఎలాగో ఉండవండి, లాకర్లో పెట్టేయాల్సి వస్తుంది. సో నాకు ఎక్కడెక్కడ అయితే వీలుందో అక్కడ మాత్రమే వీడియో తీశాను. సో మీకు ఈ వీడియో అయితే కొంచెం కాకపోయినా కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. తిరుపతి వెళ్ళిన వాళ్ళకి అంటే చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అనేది తెలుస్తుంది కదా అని వీడియో చేశానండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.